హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్కిన్ మీద ఉన్న షైన్ పెంచడం తీసేయడం ఫోటోషాప్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ ఫోటోని తీసుకుందాం. ముందుగా లాక్ తీద్దాం. లాక్ తీసిన తర్వాత లేయర్స్లో కింద ఉన్న అడ్జస్ట్మెంట్ లేయర్కి వెళ్ళి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇంక్రీజ్ బ్రైట్నెస్ లిటిల్ బిట్ అండ్ అగైన్ గో టు బ్లెండింగ్ ఆప్షన్స్. See, using Alt, click here and adjust the white percentage in underlying layer. Now click Ctrl I, then white color turns into black. Select the brush, adjust the opacity and draw on the shining. See how the shine is looking nice now. Little bit grainy. Wow, the skin is very shiny. You can check by enable and disable the layers visibility. You can try different blending modes also. డిఫరెంట్ బ్లెండింగ్ బోర్డులు ఉపయోగించి కూడా మీరు షైనింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది. ఇప్పుడు మనం ఉన్న షైనింగ్ని తీసేయడం ఎలాగో నేర్చుకుందాం. నౌ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు రిమూవ్ ద షైనింగ్ ఫ్రమ్ ద పిక్చర్. ఓకే, ఫస్ట్ you have to go to select and click color range option. Adjust the color range controls to select the shining part in the picture. You can use picker also. Picker ను ఉపయోగించి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. Ctrl J క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీయండి. క్లిక్ Ctrl J for copy. Next, create a new layer. Use picker and select the skin color and fill it with skin color. Keep the blending mode of this layer into darken. Darken అనే బ్లెండింగ్ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎరేజర్ తీసుకొని మొత్తం చెరిపేయండి. కావాలనుకుంటే మీరు కొంచెం ఒపాసిటీ తగ్గించండి. యూ కెన్ డిక్రీజ్ ఒపాసిటీ. See, you can check how it is blended with original color. ఇలా మనం తీసేయచ్చు. ఎరేజర్ యూజ్ చేసి కళ్ళ దగ్గర పెదాల మీద ఉన్న స్కిన్ టోన్ని చెరిపేయండి. యూజింగ్ ఎరేజర్, ఎరేజ్ ద స్కిన్ కలర్ ఆన్ ఐస్ అండ్ లిప్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, క్లిక్ ఆన్ లైక్ బటన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?